you our TJMS principal B's Ramesh Garu to guide you, to give his message to you. Sir, please. Good afternoon, respected Anajapuram principal sir and teachers, my dear colleagues, students, all of you, good afternoon. Present మా పాఠశాలకు విచ్చేసిన మా పూర్వ విద్యార్థులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. మన ఈ పాఠశాలలో టీచర్స్ చాలా ఒబీడియంట్, రెస్పెక్ట్, హార్డ్ వర్క్. మేము ఇలా సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్, ఒక వర్క్ కనుక మనము అసైన్ చేసినామనుకో 100% అది సక్సెస్ అయి రావాల్సింది. ఎలా అంటే ఇక్కడికి వచ్చిన అచీవ్మెంట్సే మాకు తెలియజేస్తాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మ్యాక్సిమం వెళ్ళి మా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్రైజెస్ ఫస్ట్ ర్యాంక్ కానీ, సెకండ్ ర్యాంక్ కానీ, థర్డ్ ర్యాంక్ కానీ తీసుకురావడం జరుగుతుంది. టోటల్గా మా టీచర్స్ యొక్క డెడికేషన్, వాళ్ళకు ఒక వర్క్ ఏది అసలు చేసినా కూడా 100% వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేయడం వల్ల మేము సక్సెస్ రీచ్ అవుతున్నాం. అదేవిధంగా ఫస్ట్ మనకు బయోసైన్స్లో స్టేట్ లెవెల్గా సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా సోషల్ స్టడీస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ ఎల్టా ఇంగ్లీష్లో స్టేట్ థర్డ్ ర్యాంక్. టోటల్గా ఇవి స్టేట్ వైజ్ ర్యాంక్స్, డిస్ట్రిక్ట్ వైజ్. డిస్ట్రిక్ట్ ఆల్రెడీ మాకు ఇంగ్లీష్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ర్యాంకులు రావడం. అయితే యాజువల్గా స్టేట్ పోయిన తర్వాత ఒకే స్కూల్ నుంచి ఎలా సెలెక్ట్ చేశారు మీరు అని వాళ్ళు మా యొక్క టీచర్ అనడం జరిగింది. ఎలా మీరు ఏమన్నా ఒకే స్కూల్ నుంచి ఏ విధంగా చేస్తున్నసరికి టోటల్గా అక్కడ కూడా థర్డ్, ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ 5th ర్యాంక్ వచ్చింది. సేమ్ అదే ఎవరైతే అనౌన్స్ చేసిరో మీకు ఒకే స్కూల్ నుంచి 3 ర్యాంకులు ఎలా వచ్చినాయని అనౌన్స్ చేసిన వాళ్ళే మళ్ళీ థర్డ్ ర్యాంక్, 5th ర్యాంకు వాళ్ళే సెలెక్ట్ చేసి పంపడం జరిగింది. అంటే మన స్టూడెంట్స్ ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుంది. అయితే ఫస్ట్ ఇక్కడ టీచర్స్ బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళని ఏ విధంగా ఒక వేలో తీసుకెళ్ళడం కోసము మాకు సక్సెస్ఫుల్గా ర్యాంకులు కానీ మిగతా కానీ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడికి వచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మనకు స్పార్క్ ఎడిషన్ మాకు అమర్ సారు ఆయన సొంత ఇంటెన్షన్ తోటి పిల్లలకు ఈ చిన్న ఏజ్లోనే 6th, 7th ఏజ్లోనే వాళ్ళకు ఈ బబ్లింగ్ అని, ఆ తర్వాత ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఏ విధంగా సక్సెస్ కావాలి, కాంపిటేటివ్ స్పిరిట్ పిల్లలకు ఈ వయసులోనే మనము ప్రజెంట్ ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకు బబ్లింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ లేవు, ఇది మన ఓన్లీ యాన్యువల్ ఎగ్జామ్ మాత్రమే బబ్లింగ్ ఉంటుంది. రిమైనింగ్ మన మిగతా ఎక్కడ కూడా ఉండదన్నమాట. కాకపోతే టీచర్స్ ఏం చేస్తున్నారు, ఆ టీచరు స్టార్టింగ్ నుంచి బబ్లింగ్ ఇంట్రడ్యూస్ చేయడము, ఏ విధంగా వాళ్ళకు ఫ్యూచరు ఎలా ఉన్నది, ఆ క్వశ్చన్ ఏరియా నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా, స్టేట్ వైజ్గా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఫాలో అవుతున్నారు, దాన్ని తీసుకురావడం వాళ్ళు ఈజీగా వాళ్ళు సక్సెస్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు మనకు స్పోర్ట్స్ సంబంధించి మేము ఇక్కడికి వచ్చేసరికి గ్రౌండ్ ఒకటి కొంచెం మైనస్ అనిపించింది. ఇక్కడ దగ్గరలో ఉన్న ఎవరిని చూసినా కూడా దానికి అమౌంట్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. మళ్ళీ స్కూల్ అమౌంట్ ఏమైనా పెడదామన్నా లేదనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళు బిఫోర్ టీచర్స్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళ స్ప్రెడ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు, ఆ స్ప్రెడ్ ఇండియా వాళ్ళని అప్రోచ్ కావడం ద్వారా మనకు ఆ గ్రౌండ్ అనేది సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు గ్రౌండ్ అనేది వాళ్ళకు అందుబాటులో రావడం జరిగింది. ఆడటం కానీ, పాడటం కానీ సూపర్గా. అంటే స్టడీతో పాటు మనకు స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ మన బాడీలో కానీ, ఆ తర్వాత నెక్స్ట్ మనము ఎంకరేజ్మెంటు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా, మనము శారీరకంగా సక్సెస్ కావాలన్నా కూడా కంపల్సరీ స్పోర్ట్స్ మనకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కూడా మనకు భాగం కాబట్టి వాళ్ళకు కూడా కంపల్సరీ ప్రతిరోజు స్పోర్ట్స్ కంటిన్యూ చేస్తున్నమాట. ఇక్కడ అచీవ్మెంట్స్ రావడానికి ప్రధాన కారణం ఇవి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.